వెల్కమ్ టు స్పీ న్యూస్ దంటోరా. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రసాయన పరిశ్రమల వ్యర్థాల వల్ల తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఆందోళన చేస్తున్న ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు నాకు తెలుసని, ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నానన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. సూపర్ 6 మోసాలు, రైతులు పడుతున్న అవస్థలు, పార్టీ శ్రేణులపై కూటమి సర్కారు వేధింపులు, మెడికల్ కాలేజీల వ్యవహారం, ఇలా పలు అంశాలపై పార్టీ నేతలు కేడర్కు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని ఆయన సంపద సృష్టిస్తానని, సూపర్ 6, సూపర్ 7 ఇస్తానని చంద్రబాబు అన్నారని, విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్నింటా తిరోగమనమే అని తెలిపారు. కేవలం 15 నెలల్లోనే ప్రభుత్వం ప్రజల్లో అత్యంత వ్యతిరేకత మూటగట్టు న్నారు. అత్యవసర విచారణకు సంబంధించి దాఖలు చేసిన ఓ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఎవరినైనా ఉరితీస్తున్నారంటే తప్ప మరే కేసును అదే రోజున అత్యవసరంగా విచారించబోమని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వెల్లడించింది. న్యాయమూర్తులపై ఉండే ఒత్తిడి, పని గంటల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా అని ప్రశ్నించింది. రాజస్థాన్లోని ఒక నివాస గృహాన్ని ఈ రోజు వేలం వేయనున్నారని, ఈ రోజు విచారణ జరపకపోతే ఇల్లు చేజారిపోతుందని ఒక పిటిషనర్ రాగా, దీనిపై స్పందిస్తూ జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. అన్ని అనుకూలిస్తే ఈ నెల 29వ తేదీన షెడ్యూల్ రిలీజ్ చేస్తామని పేర్కొంది. దీనికి అవసరమైన ఎలక్షన్ ప్లాన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. నెల వ్యవధిలో ఎన్నికలు ముగించేలా ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు వెల్లడించింది. వార్డు సభ్యుల నుంచి జెడ్పీ స్థానాల వరకు జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్లు రూపొందించగా, ఆయా నివేదికల ఆధారంగా ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయనుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు గురించి ఢిల్లీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి ఏనాడు అడగలేదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు మొదట చట్ట సవరణ అన్నారని, తర్వాత ఆర్డినెన్స్, ఇప్పుడు జీవో అంటున్నారన్నారు. బిల్లుల పేరుతో బీసీలను అవమానిస్తే ఊరుకునేది లేదని చెప్పారు. 42% రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు అడగకపోయినా కాంగ్రెస్ పార్టీయే హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలుపై ఆ పార్టీ మోసం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ అంశం విద్యా, ఉద్యోగాల్లో లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉందన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్ రెడ్డిది ఒక మాట, మంత్రి ఉత్తమ్ది మరో మాట అని ఎద్దేవా చేశారు. అవగాహన లేని సీఎం, నీళ్ల మంత్రి ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. సమ్మక్క సాగర్ పూర్తి చేసింది భారత రాష్ట్ర సమితి అయితే ప్రచారం చేసుకుంటున్నది కాంగ్రెస్ అన్నారు. గ్రూప్ 1 అంశంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. గ్రూప్ 1 నియామకాలు చేపట్టుకోవచ్చని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. మెయిన్స్ జవాబు పత్రాలను 8 నెలల్లో పునః మూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ అప్పీల్ చేసింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కఠిన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ పర్యటనలకు వెళ్లిన తర్వాత ప్రభుత్వ అధికారులు విధిగా సమర్పించాల్సిన నివేదికలను సమయానికి ఇవ్వడంలో విఫలమైతే వారి భవిష్యత్తు పర్యటనలపై నిషేధం విధిస్తామని ప్రకటించారు. ఈ చర్య ప్రభుత్వంలో పనితీరును మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చే ఒక ముఖ్యమైన ప్రయత్నంగా భావించబడుతుందని, ఈ నిర్ణయం డిసెంబర్ వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య ఆమోదంతో సిబ్బంది పరిపాలనా సంస్కరణల విభాగం సెప్టెంబర్ 23న ఓ సర్క్యులర్ జారీ చేసింది. జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే, కానీ న్యాయస్థానం ఇచ్చేది కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి బయటకు వచ్చి నేటికి 12 సంవత్సరాలు అయినందుకు వైఎస్ జగన్ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నట్లున్నారు అంటూ ఎద్దేవా చేశారు. నాటి అవినీతి కుంభకోణాల్లో జైలుకు వెళ్లి వచ్చినందుకు బహుశా వేడుకలు చేసుకుంటాడేమో అని సెటైర్లు వేశారు. జగన్ 5 ఏళ్ల విధ్వంసం చేయకుండా ఉంటే అమరావతిలో ఈ పాటికి సకల సౌకర్యాలు ఏర్పడేవన్నారు. ప్రపంచంలో ఏ రైతులు చేయలేని త్యాగం అమరావతి రైతులు చేశారని, 33,000 ఎకరాల భూములు రాజధానికి ఇచ్చారని అన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో విధులు నిర్వర్తించడానికి వచ్చిన డిప్యూటేషన్ అధికారులు, సిబ్బంది మరింత భక్తి నిబద్ధతతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. సంబంధిత ప్రాంతాల్లో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో సమన్వయం చేసుకుని అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరారు. ఈసారి బ్రహ్మోత్సవాలను ఎంతో సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా రూపొందించామని, నిర్దిష్ట విధి విధానాలతో పాటు చెక్లిస్టులను కూడా సిద్ధం చేశామని, తద్వారా భక్తుల నుండి సరైన ఫీడ్బ్యాక్ పొందేందుకు వీలు కలుగుతుందని తెలియజేశారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. అయితే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి పయ్యావుల కేసు అసెంబ్లీ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తెచ్చారని బీఆర్ఎస్ పార్టీ చెబుతున్నాయని, కానీ పార్లమెంటులో బీజేపీ మద్దతు ఇవ్వటం వల్లే తెలంగాణ వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో ఆత్మహత్యలకు కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా పాలకులు మాటలతో మభ్యపెట్టారని, కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క డిక్లరేషన్ కూడా అమలు కాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాయని, గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయలేకపోతున్నాయని అన్నారు. అలాగే బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.